ఈ ఆలయం అచ్చం అదే నిర్మాణంతో, అవే కొలతలతో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం లాగే ఇక్కడ నిర్మించబడి ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలోని అఖండ దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని 2000 కిలోమీటర్లు బస్సు ప్రయాణం ద్వారా తీసుకువచ్చి ఈ ఆలయంలో ఉంచి నిరంతరం ఆ అఖండ దీపాన్ని సంరక్షించబడుతూ ఆ అఖండ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ఆలయాన్ని దర్శించుకోబోతున్నామండి. ఈ ఆలయమే బద్రీనాథ్ ఆలయం. అదేంటి, బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది కదండి అనుకుంటారేమో. లేదండి, ఈ ఆలయం హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చార్ధామ్ తీర్థయాత్రకి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. 4 సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కూడిన ఈ తీర్థయాత్రలో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటి. ఉత్తర భారతదేశాన హిమాలయాలు చెందుతున్న ఈ క్షేత్రానికి అందరూ వెళ్ళలేరు. కానీ చూడాలన్న కోరిక ఎందరిలోనూ ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని భక్తుల కోరిక తీర్చేలా బద్రీనాథుడు దక్షిణాదికి తరలి వచ్చి హైదరాబాద్కి దగ్గరలో కొలువయ్యాడు. దక్షిణ బద్రీనాథ్గా పేరొందిన ఈ ఆలయం హైదరాబాద్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సెలవులు, పండుగలు, వారాంతరాల్లో భక్తులతో కిటకిటలాడి ఈ దివ్యక్షేత్రాన్ని మనము దర్శించుకుని తరిద్దాం పదండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 6000 మంది కుటుంబాలు హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీరందరికీ బద్రీనాథుడే ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు వెళ్ళి బద్రీనాథ్ నారాయణుని దర్శించుకుంటారు. అందుకోసం పనులు మానుకోవడంతో పాటు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెలలు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించేందుకు నడుం బిగించారు. ఉత్తరాఖండ్ వాసులంతా ఉత్తరాఖండ్ సంక్షేమ సంస్థగా ఏర్పాటై మేడ్చల్లో బద్రీనాథ్ ఆలయ నిర్మాణం చేపట్టారు. సుమారు 60 లక్షల వ్యయంతో మేడ్చల్ సమీపంలో బద్రీనాథ్ ఆలయాన్ని కట్టేందుకు చందాలు వేసుకున్నారు. విరాళాలు కూడా భారీగా వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ దోవల్ అనే వ్యక్తి ఈ ఆలయానికి 1800 చదరపు అడుగుల భూమిని విరాళంగా ఇచ్చారు. చాలామందికి బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ వయసు సహకరించక మరియు ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఆ బద్రీనాథుడు హైదరాబాద్కు వచ్చేశారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని అలాగే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తూ ఉంటారు. బద్రీనారాయణుడు ఈ ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజా విధానాన్ని ఇక్కడ కూడా అవలంబిస్తూ ఉంటారు. దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని మరియు ఆలయ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు సమకూర్చినట్లు కూడా సభ్యులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని 6750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించారు. ఆలయం యొక్క ఎత్తు సుమారు 50 అడుగులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించిన ఆ హాల్లో సుమారు 350 మంది కూర్చోవచ్చు. మొదటి అంతస్తులో బద్రీనాథ్ తన బదరీష్ పంచాయతీలో కూర్చుని ఉంటారు. బద్రీనాథ్తో పాటు గణపతి,
కుబేరస్వామి, ఉద్ధవుడు, మహాలక్ష్మి అమ్మవారు, నరనారాయణులు, నారద మహర్షి, గరుడ విగ్రహాలను యోగముద్రలో ఏర్పాటు చేసి ఉన్నారు. అంతేకాదండి, గణపతి మరియు మహాలక్ష్మి అలాగే నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు కూడా నిర్మించారు. ఆలయం యొక్క గర్భాలయంలో వరుసగా ఎడమ వైపు నుంచి వినాయకుడు, కుబేరుడు మరియు ఉద్ధవుడు, బాదరాయణుడు, మహాలక్ష్మి అమ్మవారు, తరువాత నరనారాయణులు మరియు స్వామివారి కింద ఇరువైపులా గరుత్మంతుడు అలాగే నారద మహర్షి కొలువై ఉన్నారు. ఆలయాన్ని మనం ప్రదర్శన చేసేటప్పుడు ముందుగా మనకు ఆనంద భైరవనాథ్ ఆలయం దర్శనమిస్తుంది. ఆ స్వామివారిని దర్శించుకొని కుడివైపుకి తిరిగితే మనకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయాన్ని దర్శించి వెనుక వైపు నుంచి ఆలయం యొక్క ఎడమ వైపుకి చేరుకున్నప్పుడు సాలాసార్ బాలాజీ వారిని దర్శించుకోవచ్చు. ఆలయం యొక్క సమీపంలో 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు, అంటే మే నుంచి జూన్ మరియు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం మాత్రం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని శీతాకాలంలో మూసివేస్తారు. ఆ సమయంలో అక్కడ మొత్తం కూడా మంచుతో కూరుకుపోతుంది. మళ్ళీ వేసవిలోనే ఈ ఆలయాన్ని తెరుస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఏడాది పొడవునా బద్రీనాథుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారని ఉత్తరాఖండ్ సంక్షేమ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ధామ్లో జరుగుతున్న అన్ని ఉత్సవాలు, ఆరాధనలు, కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారని వెల్లడించారు. ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకుని వచ్చారు. ఈ ఆలయం మొత్తం విశాలమైన ప్రాంగణం కలిగి ఉండి చుట్టూ ఆహ్లాదకరమైన మరియు ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంటుంది. ఆలయం చుట్టూ కూడా పచ్చటి పొలాలు మరియు పండ్ల తోటలు కూడా ఉండడం వల్ల ఆలయ వాతావరణం అంతా ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతల వల్ల బద్రీనాథ్ ఆలయాన్ని చూడాలనుకునేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ప్రత్యేకతల వల్లే ఈ ఆలయం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉంది. అందువల్లే చాలామంది ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా దర్శించాలని ఆసక్తి